రైట్ ఇంకా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత వస్తుందనే అపోహతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఒంటె గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా కూడా పట్టించుకోవడం లేదు. తాజా అవసరం లేకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తూ డబుల్ సిలిండర్ల వినియోగదారులంతా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నిజంగా గ్యాస్ అవసరం ఉన్నా వారికి దొరకడం లేదు. బ్లాక్ లో సిలిండర్ కు 200 రూపాయలు అదనంగా ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు అందడంతో ప్రతి జిల్లాలో 4 బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, జగిత్యాల, సూర్యాపేటలో 2 రోజులుగా 1000 సిలిండర్లు పట్టుబడినట్లుగా అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎల్పీజీ కలెక్షన్లు ఉండగా 810 ఏజెన్సీల ద్వారా రోజు 2.25 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతుంది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు 23,459 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఇక ఎల్పీజీ స్టాక్ 10,611 మెట్రిక్ టన్నులు, సిలిండర్లు 6,97,932 ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కలెక్షన్లలో 86% డొమెస్టిక్ ఉండగా 14% మాత్రమే కమర్షియల్ కి వాడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు పెంచారు. ఇక మరోపక్క ఎల్పీజీ, సిఎన్జి కోసం ఫిల్లింగ్ స్టేషన్లో ఆటోలు గంటల తరబడి భారీ క్యూ కడుతున్నాయి. ముందు క్యూలో నిలిచిన వారికే దొరకగా చివరిగా వచ్చిన వారు నిరాశతో వెనుతిరగాల్సి వస్తుంది. గ్యాస్ సిలిండర్లను ప్రతిసారి వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునేవారు. 3 రోజులుగా ఆయా కంపెనీలకు చెందిన ఆన్లైన్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బుకింగ్ కావడం లేదు. దీంతో వినియోగదారులు నిజంగా గ్యాస్ కొరత వస్తుందని పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజంగా గ్యాస్ నిల్వలు సరిపడా ఉంటే ఆన్లైన్ బుకింగ్ ఎందుకు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అలజడి రాకుండా, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇక మొన్నటి వరకు ప్రతి బస్తీలో ఏదో ఒక గ్యాస్ సరఫరా చేసే ఆటోలు కనిపించేవి. ప్రస్తుతం వాటి జాడ కూడా లేకపోవడంతో జనాలకు మరింత అనుమానం పెరిగింది. గ్యాస్ ఉంటే ఎందుకు ఇంటింటికి సరఫరా చేయడం లేదని నిలదీస్తున్నారు. ప్రజల అనుమానాలకు బలం చేకూర్చేలా ఏజెన్సీలు సైతం వ్యవహరించడంతో భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు వస్తాయనే గోదాముల వద్ద క్యూలు నిల్చొని పలువురు ఉన్నట్లుగా చెబుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా రోజుకు నగరంలో 5,000 కిలోల వరకు కట్టెలు అమ్మకాలు జరుగుతున్నట్లుగా కట్టెల వ్యాపారస్తులు చెబుతున్నారు. 5-6 రోజుల క్రితం రోజుకు 5 నుంచి 12 క్వింటలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2 రోజుల నుంచి డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంటున్నారు. కట్టెల ధర గతంలో కిలో 15 వరకు ఉండేదని, ప్రస్తుతం 21 రూపాయకు పెరిగిందని చెబుతున్నారు. ఈ డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే కట్టెల నిల్వలు కూడా తొందరగానే పూర్తవుతాయని చెబుతున్నారు. కట్టెలను హోటల్ నిర్వాహకులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ ఆర్డర్లు తీసుకునేవారే కొనుగోలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. హోటళ్ల యజమానులు తమకు ఉండే గిరాకీ పోకుండా కాపాడుకునేందుకు కష్టమైనా సరే కట్టెల పొయ్యి వినియోగిస్తున్నామని, ఒకసారి గిరాకీ ఇతర హోటళ్లకు వెళితే తాము వ్యాపారం కొనసాగించలేమని వాపోతున్నారు.
రైట్, ఇక మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం కారణంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన నగరాల్లో విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఈ చెన్నై లాంటి నగరాల్లో అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఆపాలు కూడా ఎక్కువవుతున్నాయి. రానున్న రోజుల్లో గ్యాస్ దొరకదు అనే ముందుగానే అడ్వాన్స్ సిలిండర్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. ఇక గ్యాస్ సరఫరా నిలిచిపోవడంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ చూసుకున్నా కూడా అటు ఏపీలో చూసుకున్నా కూడా జనాలు క్యూ లైన్లో నిల్చుంటున్నారు ఏజెన్సీల వద్ద. ఎందుకు ప్రధాన కారణం ఏమని చెప్పుకోవచ్చు? ముందు రానున్న రోజుల్లో గ్యాస్ మళ్ళీ యథావిధిగా సరఫరా అవకాశాలు కనిపిస్తున్నాయా? గురు, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంతో గ్యాస్ కొరత చాలా డిమాండ్ అయిపోయింది ఉమ్మడి రాష్ట్రాల్లో. అయితే ఏజెన్సీల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఎల్పీ గ్యాస్ కొరత భయంతో సిలిండర్ల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఖాళీ సిలిండర్లతో కూడా క్యూ కడుతున్నారు. అయితే బ్లాక్ మార్కెట్ లో సిలిండర్ 2000 రూపాయలు అదనంగా కూడా ఏజెన్సీ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అయితే గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసిన ఆన్లైన్ బుక్ సమస్యలతో వినియోగదారులు ఆందోళనకు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సిలిండర్లపై తనిఖీలు కూడా చేపడుతున్నారు. 2 రోజుల్లో 1000 సిలిండర్లు కూడా పట్టుకున్నారు. అయితే గ్యాస్ కొరత కట్టలకే పెరుగుతున్న డిమాండ్ అవుతుంది. రాష్ట్రంలో ఏజెన్సీల కొరత వస్తూనే ఉంది. అప్పుడంతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు కూడా ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లతో బారులు తీరుతున్నారు. వంట గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా పట్టించుకోవడం లేదని కూడా గ్యాస్ కస్టమర్లు తన ఆవేదన చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తూ డబుల్ సిలిండర్లు వినియోగదారులంతా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నిజంగా గ్యాస్ అవసరం ఉన్న వారికి దొరకడం లేదు. బ్లాక్ సిలిండర్లకు 200 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్నాయి. అయితే పౌర సరఫరాల శాఖ ఫిర్యాదులు అందడం ప్రతి జిల్లాలో 4 బృందాలు విస్తృతంగా తనిఖీలు కూడా చేపడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, జగిత్యాల, సూర్యాపేట 2 రోజులు 1000 సిలిండర్లు కూడా పట్టుబడుకున్నారు అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా 810 ఏజెన్సీల ద్వారా రోజుకి 2.25 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుంది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు 23,459 సిలిండర్లు సరఫరా కూడా చేస్తున్నారు. అయితే ఎల్పీజీ స్టాక్ 10,611 మెట్రిక్ టన్నుల సిలిండర్లు 6,97,397 ఉన్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కనెక్షన్లు 86% డొమెస్టిక్ గా ఉంది. అయితే 14% మాత్రమే కమర్షియల్ గా వాడుతున్నారు. అయితే అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి కూడా ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు పెంచారు. మరోపక్క ఎల్పీజీ ఎల్సీజీ కోసం ఫీల్డింగ్ స్టేషన్ లో ఆటోలు గంటల తరబడి కూడా క్యూ కొడుతున్నాయి. ముందుగా క్యూ లైన్ లో నిలిచిన వారికి దొరికే కష్టంగా ఉన్నది. గ్యాస్ సిలిండర్ ప్రతిసారి వినియోగదారులకు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి 3 రోజులు ఆయా కంపెనీలు చెందిన ఆన్లైన్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని కూడా ఏజెన్సీలు చెప్తున్నారు. ఎన్నిసార్లు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినా కూడా సిలిండర్ ఇవ్వడం లేదు. దాంతో మార్కెట్ లో అట్లా హోటల్స్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. రెస్టారెంట్లు కూడా మూసే పరిస్థితి కూడా మన రాష్ట్రాల్లో కూడా ఏర్పడుతూ ఉంది. అయితే గ్యాస్ కనెక్షన్లు కూడా బ్లాక్ లో 2,000 నుంచి 2,500 కూడా అమ్ముతున్నారు. ఇదే పరిస్థితి కానీ ఇబ్బందులు అయితే రెస్టారెంట్లు కూడా మూసుకోవాల్సి వస్తున్న పరిస్థితి కూడా రెస్టారెంట్లు కూడా బాగుపోతున్నారు. అయితే గ్యాస్ కనెక్షన్ లో ఉండే స్థానికులు కూడా దాన్ని బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ విమర్శలు రావడంతో కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రభుత్వం అట్టంటే ఏమీ లేదు, 2 రోజుల్లో సెట్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. కానీ కస్టమర్లు ఒక రకంగా చెప్తున్నారు, ప్రభుత్వం ఒక రకంగా చెప్తా ఉంది. కానీ గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. ఈ మధ్య తిరుపతిలో కూడా నేను ఈవినింగ్ కూడా సీజ్ చేశారు. అనేక గ్యాస్ గోడంలో కూడా 2,000 కూడా అమ్ముతూ ఉంటే కూడా అక్కడ అధికారులు కూడా పోయి పట్టుకున్నారు. వాళ్ళు అడిగి గ్యాస్ ఏజెన్సీ కూడా సీజ్ చేశారు. అయితే గ్యాస్ కొరత కారణంగా రోజు నగరంలో 5,000 కిలోల వరకు కట్టెలు అమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అయితే 5 రోజుల క్రితం రోజుకి 5 నుంచి 12 క్వింటాల వరకు మాత్రమే అమ్ముడుపోయే 2 రోజులు. ఈసారి డిమాండ్ బాగా పెరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే కట్టెల నిల్వలు కూడా తొందరగానే పూర్తవుతాయని కూడా చెప్తున్నారు. కట్టెలకు కూడా డిమాండ్ వస్తుంది. సిలిండర్ రేటు పెరగడం వల్ల హోటల్ చిన్న హోటల్లో, చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు కూడా కట్టెలతోనే వంటలు కూడా చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కూడా యాజమాన్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దాన్ని అరికట్టాలని కూడా గ్యాస్ కనెక్షన్లు కూడా దానిని డిమాండ్లు కూడా చేస్తున్నారు. అయితే కాపాడేది కష్టమైన కట్టెలు పోయి ఒకసారికి ఇలా పెరిగితే కూడా హోటల్ మూసే పరిస్థితి కూడా వస్తుందని కూడా తన ఆవేదన చెందుతున్నారు యజమానులు. గురు, ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.